వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ముందుగా స్టార్ 9 న్యూస్ వీక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నెల్లూరు నగరంలోని ఏపీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈషా 18వ గ్రామోత్సవ క్రీడలను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీధర్ రెడ్డికి నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ జయచంద్ర మరియు ఇషా ఫౌండేషన్ సభ్యులు మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇషా ఫౌండేషన్ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారని, అందులో భాగంగా గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూరల్ ప్రీమియర్ లీగ్ 2026ను ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా క్రీడల వైపు ఆసక్తి కోరారు. ఇతనిలో పాల్గొనేటటువంటి క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. వారి అసోసియేషన్ తరఫున సార్ని సంవత్సరాల్లో ఆకలితో చావులు చూస్తాం మనం. ఆ పరిస్థితి రాకుండా సద్గురు ఈ సేవ్ సాయిల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా 27 దేశాల గుండా మోటార్ సైకిల్ పైన సద్గురు ప్రయాణం. మీరు ఏ టీంలు అయితే వచ్చున్నాయో కోట్ల దిగాలి, త్వరగా రావాలండి. ఆపిరెడ్డిపాలెం, చాకిచర్ల టీం త్వరగా లైనప్. ఆల్ ది బెస్ట్ అన్న, ఆల్ ది బెస్ట్. నేను తెలుసా మీకా? ఏం పేరు నా పేరా? సాయిరావు గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఈ భారతదేశంలో ఎవరు ఉండరు. ఒక భారతదేశంలో కాకుండా ప్రపంచంలో కూడా అనేక దేశాల్లో ఈషా ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు తెలుసు. అలాంటి ఈషా ఫౌండేషన్ ఈనాడు ఏదైతే ప్రత్యేకంగా గ్రామాల నుంచి ఆ క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పిన ఉద్దేశంతో, ఎందుకంటే క్రీడలు దేశ గౌరవమే కాదు, ఆ క్రీడలు ఆడే వాళ్ళకి భవిష్యత్తు కూడా. ఎందుకంటే ఇదే వేదిక మీద ఉండే నాతో పాటు ఉండే అజయ్ గారు కానీ, కిరణ్ గారు కానీ, మల్లికార్జున గారు కానీ ముగ్గురు కూడా 3 వివిధ శాఖల్లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందడం జరిగింది. ఇక శ్రీనివాసరెడ్డి గారు, సిఐ గారు అయితే మీకు అందరూ కూడా తెలుసు, వారి పోలీస్ విధులు ఎంత ముఖ్యమో, అదేవిధంగా స్పోర్ట్స్ మీద, ముఖ్యంగా వాలీబాల్ మీద వారి ప్రత్యేకమైన శ్రద్ధ. వారందరూ చక్కటి సమన్వయం చేసుకుని నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి స్థానిక కార్పొరేటర్ డివిజన్ మురారి, ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు, ప్రియ పత్రికా విలేకరులు, నాకంటే ముందు ఆ యొక్క చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసినటువంటి ఆ చిన్నారులు, అదేవిధంగా గ్రామాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆ గ్రామ క్రీడాకారులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ 2 రోజుల పాటు చక్కటి సుద్భావ వాతావరణంతో, ఆరోగ్య వాతావరణంతో ఈ పోటీలు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఉషా 18వ గ్రామోత్సవం, అలాగే వాలీబాల్ పురుషులకి అట్లాగే మహిళలకి త్రోబాల్, ఈ 2 రోజులు కూడా పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించబడుతుంది. ఈ పోటీలకి ముఖ్య అతిథిగా మన రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేసి పిల్లలందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి అంతర్జాతీయ క్రీడాకారులైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే అజయ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే మల్లికార్జున గారు అందరూ కూడా వచ్చి పిల్లలకి అందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చి ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళని కూడా పిలవటం జరిగింది. అలాగే గ్రామాల్లో నుంచి యువతకి టాలెంట్ని బయటికి తీయడానికి ఈ సద్గురు గారు ప్రారంభించిన ఈ గ్రామోత్సవం అనేది
చాలా ఉపయోగపడుతుంది. ఎంతోమంది గ్రామీణ క్రీడాకారులు మేము ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ పెట్టినా కూడా రాలేనటువంటి వాళ్ళు కూడా ఈ గ్రామోత్సవానికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మేము గుర్తించి మా జిల్లా స్థాయి ఏజ్ గ్రూప్స్లో కూడా వాళ్ళని సెలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళ టాలెంట్ని కూడా గుర్తించి వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది గుర్తించి, కాబట్టి ఇక్కడికి వచ్చిన యూత్ అందరూ కూడా మంచి క్రీడా స్ఫూర్తితో ఆడి అందరూ కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే జిల్లా స్థాయిలో విజేతలుగా నుంచి అట్లాగే రాష్ట్ర స్థాయి పోటీలకు అట్లాగే జాతీయ స్థాయి పోటీలకు కూడా ఈ గ్రామోత్సవానికి అటెండ్ కావాలని చెప్పి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈషా ఫౌండేషన్ గురించి దాదాపు ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలుసు. దీన్ని సద్గురు స్థాపించారు. అంతర్జాతీయంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సుమారు 80 లక్షల మంది వాలంటీర్లతో ఈషా ఫౌండేషన్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రధాన ఉద్దేశం ఒక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ప్రక్రియను అందించడమే కానీ ఒక పర్యావరణ పరిరక్షణ అలాగే సమాజ శ్రేయస్సు కోసం ఈషా ఫౌండేషన్ ఎన్నో ప్రాజెక్ట్స్ నిర్వహిస్తోంది. అందులో ఒకటి గ్రామాల పునరుద్ధరణ. గ్రామాలను వాటి పునర్వైభవానికి తీసుకురావడానికి ఈ గ్రామోత్సవం గ్రామాల పునరుద్ధరణలో భాగంగా జరుగుతోంది. గ్రామోత్సవం ఏంటంటే గ్రామాల్లో ఈ ఆటల్ని ప్రోత్సహించి యువత చెడు మార్గాన్ని వెళ్లకుండా ఒక సన్మార్గంలో తీసుకెళ్ళటానికి జరుగుతున్న ప్రయత్నం. ఈ ఆటల్లో ఆడుతున్న వాళ్ళు ముఖ్యంగా ఇది మగవాళ్ళకి వాలీబాల్, ఆడవాళ్ళకి త్రోబాల్ జరుగుతుంది. ఈ త్రోబాల్లో ఆడుతున్న మహిళలు కనీసం ఇల్లు దాటి వారి గ్రామం దాటి ఎప్పుడు అంటే బయటికి రాని అలాంటి వాళ్ళు ఈరోజు 10 మందిలోకి వచ్చి సగౌరవంగా వాళ్ళు ఆడగలుగుతున్నారు. మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా గత 4 సంవత్సరాలుగా మనం దీన్ని జరుపుకుంటున్నాం. నెల్లూరులో కూడా ఇది 4వ సారి. ఇవి జిల్లా స్థాయి పోటీలు. ఇందులో గెలుపొందిన వాళ్ళు విన్నర్స్, రన్నర్స్ రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలో నెల్లూరు వాళ్ళు తిరుపతిలో పాల్గొంటారు. అలాగే మిగిలిన వాళ్ళకు విజయవాడ, గుంటూరు, రాజమండ్రి మిగతా ప్రాంతాల వారికి విజయవాడలో ఈ డివిజనల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అందులో గెలుపొందిన వాళ్ళు విన్నర్సు కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో ఆదియోగ ముందు సద్గురు సమక్షంలో మీరు ఫైనల్ మ్యాచ్ ఆడతారు. ఈ కార్యక్రమం జరగడానికి ఎంతోమంది నెల్లూరు వాసులు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఎంతోమంది వాలంటీర్లు ఇందులో భాగమై ఉన్నారు. అలాగే మీడియా అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.